అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? ఇగో నేనైతే మంచిగా ఉన్నా. మట్టిలో ఉన్న మాణిక్యాలను, పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను, అంతరించిపోతున్న జానపద కళను బయటకు తీసుకురావడానికి మనం ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మారావుపేట గ్రామం. ఈ గ్రామంలో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి నిజంగా నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఎంతోమంది కళాకారులకు కానీ కళ అంటే పరిచయం లేని వాళ్ళకు కూడా కళని పరిచయం చేసి ఎంతోమందికి కోలాటలు నేర్పించి, ఎంతోమందికి బుర్రకథను నేర్పించి, ఎంతోమందికి పాటలు నేర్పించి కళ బతికుండాలి, నాతోనే అంతం కావద్దు అనే ఉద్దేశంతో చాలామంది శిష్యులను తయారు చేసుకున్నాడు. ఏ ఊరికి పోయినా సరే కన్నె సాంబయ్య అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో మనం ఈరోజు ఎవరిని ఇంటర్వ్యూ చేసేస్తున్నామో నేను పేరు కూడా చెప్పేసిన. సో ఆలస్యం ఎందుకు, పెద్ద ఆయన్ని పరిచయం చేసుకొని ఎట్లాంటి పాటలు పాడతాడు, అసలు ఎట్లాంటి బుర్రకథ చెప్తాడు, జీవితంలో మంచి మంచి మాటలు కూడా ఆయన చెప్పేటి మనం వినాలి. కాబట్టి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం, అట్లనే మంచి మంచి పాటలు కూడా పాడిపించుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, బాపుని పరిచయం చేసుకుందాం. నమస్తే బాపు. నమస్తే నాన్న. ఎట్లున్నావు బాపు? చాలా బాగుంది బాపు. ఒక మంచి పాటతో సురి చేసుకుందాం, ఇక తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ బుర్రకథ పాటు జానపదంతో. జానపదం పాట వాడు, తర్వాత బుర్రకథ. తూర్పు నొక్క తుమ్మ బుట్టే, తుమ్మ మీద నిమ్మ బుట్టే. తూర్పు నొక్క తుమ్మ బుట్టే, తుమ్మ మీద నిమ్మ బుట్టే. నిమ్మ మీద చెమ్మ బుట్టెరా, దీని గాలిన మాయ తెలిసి తెలియని దాయరా, దీని గాలిన మాయ. మబ్బులేని వాన కొట్టే, వరదలేని వాగు బారే. మబ్బులేని వాన కొట్టే, వరదలేని వాగు బారే. కట్టలేని కుంట నిండెరా, దీని గాలిన మాయ తెలిసి తెలియని దాయరా, దీని గాలిన మాయ. తెలిసితే పరిపూర్ణ మౌనురా, దీని గాలిన మాయ. ఊరులేని భోగం వాడలో నోరులేని బాలుడు పుట్టే. ఊరులేని భోగం వాడలో నోరులేని బాలుడు పుట్టే. వాణిని నాలుకలేని వాడే మింగెరా, దీని గాలిన మాయ తెలిసి తెలియని దాయరా, దీని గాలిన మాయ. తెలిసితే పరిపూర్ణ మౌనురా, దీని గాలిన మాయ. మూడు మూలల బావిలోన ఆరు కన్నుల చేప పుట్టే. మూడు మూలల బావిలోన ఆరు కన్నుల చేప పుట్టే. దాని మూలమెరిగి గాల మేయరా, దీని గాలిన మాయ తెలిసి తెలియని దాయరా, దీని గాలిన మాయ. ఆకాశాన పోయే పక్షి పిల్లలెక్కడ చేసినాదో. ఆకాశాన పోయే పక్షి పిల్లలెక్కడ చేసినాదో. గోలుకొండ గొడుగో మర్రిలో, దీని గాలిన మాయ తెలిసి తెలియని దాయరా, దీని గాలిన మాయ. తెలియని వాణి దాయరా, దీని గాలిన మాయ. ఊరు వెళ్ళి నేనే పోంగా, ఉన్న కొంప కగ్ని దగలే. ఊరు వెళ్ళి నేనే పోంగా, ఉన్న కొంప కగ్ని దగిలే. కుప్పగాలి అప్పే తీరరా, దీని గాలిన మాయ తెలిసి తెలియని దాయరా, దీని గాలిన మాయ. తెలియని వాణి దాయరా, దీని గాలిన మాయ. బాపు మంచిగా వాడుతున్నావు బాపు నిజంగా. మేము రాసుకున్న పాట సరే, మేము రాసినాం బాపు. ఇప్పుడు మరి నాకు బుర్రకథ అంటే చాలా వరకు అయితే ఒకప్పుడు చెప్పేది ఊర్లలో, కాకపోతే ఇప్పుడు అంతరించిపోతుంది. మీ నోట వినాలని ఉంది. మీకు ఏ రకాల బుర్రకథలు చెప్తారు మీరు? వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ చరిత్ర 5 భాగాలు చెప్తా. ఒక భాగం వింటూ 4 గంటలతో సార్. ఓకే. ఇంకా సంపూర్ణ రామాయణం 5 భాగాలు చెప్తా. ఒక భాగం వింటూ 4 గంటలు వస్తుంది. సమ్మక్క సారక్క చెప్తా. సమ్మక్క సారక్క చెప్పారా కొంచెం మాకు? చెప్తా. అది ఈ సమ్మక్క సారక్క బుర్రకథ రచన గౌరవనీయులు తాలిపల్లి యాదగిరి మన గణపూరు వాస్తవ్యులు వారు రాసి మాకు అందించిన బుక్ను కొంచెం తీసుకుంటా. ఓకే. రవి కిరణాలు సోకనిదయ్యా మేడారము అడవి బలె తందాన తానే తందాన
బలరాజవందనానా. వేటకు వెళ్ళిరి దొరల కనాడు అడవిలోకి బాబో, బలె తందాన తందాన తానే తందానా. అడవి పందినొక దానిని వారు వెంబడించినారు, బలె తందాన తందాన. ఈ ప్రకారంగా కోయదొరలు రవి కిరణాలు అంటే సూర్యుని కిరణాలు భూమి మీద పడినటువంటి దట్టమైన కేకారణ్యమైనటువంటి అప్పటి మేడారం అడవిలా కోయలు వేటకు బయలుదేరి ఒక అడవి పందిని తరుముకుంటూ వెళ్తూ ఉండగా అడవి పంది వారికి కనబడి అదృశ్యం అయిపోద్ది. ఆ వేటకు వెళ్ళిన కోయదొరలు ఒక మధ్య చెట్టుకి చూసేసరికి విశాల మైదానం లోపల ఒక బంగారు కాంతులు వెదజల్లుతున్నటువంటి ఆడ పాప కేరింతలు కొడుతూ ఆడుతుంటే వాళ్ళు నిజమా కళ అని కళ్ళు చూసి అక్కడ పోయి చూసేసరికి పాప. అబ్బాయి ఈ పాప ఎవరు, ఈ కథ ఏంటని వాళ్ళు గూడెంలోకి వెళ్ళి వాళ్ళ గ్రామ పెద్దలందరి సప్పులు మేళతాల వాయిద్యాలు భజంత్రులు పశువులు తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఒక గద్దె కట్టి అక్కడ ప్రతిష్ఠింపజేసి ఆనాటి నుంచి ఇప్పటి వరకు సమ్మక్క దేవతగా వాళ్ళు కొలుస్తుంటారు. ఇది సమ్మక్క జాతర యొక్క బుర్రకథ భావం సార్. ఇది ఇట్లా కాకతీయులకు వరకు యుద్ధం నడుతూ ఉంటుంది. బాగా జగన్మాత సమ్మక్క జగన్మోహిని జగన్మాత అన్నపూర్ణేశ్వరి ఆమె ఆ ప్రాంత ప్రజలకు మనలందరికీ చాలా శుభాలు ఆశీస్సులు అందించి మన కొరకు ఆ దొంగ యుద్ధం లోపల ఒక బాగుతోటి వెనుక పొడిస్తే ఆమె చిలకర గుట్టుకు వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని కుంకుమ భరణిగా మారిందనేది కథ యొక్క భావం. అది అలా కొనసాగుతుంది సార్. ఇది సమ్మక్క సారక్క యొక్క బుర్రకథ యొక్క భావం అనమాట. ఇది రచన తలపల్లి యాదగిరి గౌడ్ గారు, వరుసగా బావ అవుతారు నాకు. నేను మన ఛానల్ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనకు కొంచెం సహాయం చేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఒక మంచి జానపదం పాట పాడతావు బాపు. నువ్వు ఎక్కువ మందికి బాగా మందికి మీ శిష్యులకు నేర్పించిన పాట ఏది ఉందో ఒక్కసారి మనోళ్ళ కోసం. పున్నప్పు వెన్నెల వలలో పూసి కాయంగా, వలలో అమాస వెన్నెల వలలో ఆగి కాయంగా, వెన్నెలకు దంచిరి వలలో కన్యాలిద్దారు, వలలో సంగదని మడిమే వలలో దగ్గున్న మెరిసే, దాన్ని చూసి మాయన్న వలలో కన్నులేసిండు, వలలో వద్దద్దు ఓయన్న వలలో అది మోహనాంగి, వలలో మోనాంగి ఒక మేళ వలలో దాని నామా మేళ వలలో. ఇది మేము రాసుకునే పాటే సార్. మీరు మా కళాకారుల కోసానికి, మా జానపద కోలాటం జానపద కళాకారుల కోసానికి రాసుకొని. బాపు తత్వగీతాలు కూడా మంచిగా పాడుతూ ఉంటాడు. ఒక తత్వగీతం పాడతావు మరి మాకోసం? ఆ రోజులలోనే దేవతలప్పటి నుంచే కులాలు మతాలు లేవనేది ఒక భావన. ఒక పాట మహనీయుడు రాసిండు, ఒక పాట, నేను ఇది సేకరించిన పాట సార్. ఇది ఎక్కువ నెమ్మది వలకబోకుమురా, ఓరి వెదవ పూర్వము ఎక్కువెవ్వడు తెలిసి పలుకుమురా, ఎక్కువ నేననసు నీవిక నిక్కి పలికెవు నీచమతుడా, తక్కువ వారలకు మీరలు దాసులై తిరిదవిడి కొడుక, ఎక్కువ నెమ్మది వలకబోకుమురా, ఓరి వెదవ పూర్వము ఎక్కువెవ్వడు తెలిసి పలుకుమురా, వ్యాసమాతంగుండు ఎవ్వరురా, ఇనవంశరాజులు దాసులైన వశిష్ఠుడెవ్వరురా, చూసుకొనుడిక శక్తి పడచెరు ఏ సమందపు వారలో, ఈ వ్యాస సంతతి పంచ పాండవులు వారలును మాకేమి కావలే, ఎక్కువ నెమ్మది వలకబోకుమురా, కృష్ణుడిక మాకేమి కావలేరా, మా వరస తెలుపుడి కృష్ణునిక పూజింపుచుంటిమిరా, కృష్ణుడిక మా జాంబవతిని ఇష్టముత పెళ్ళాడ వినుమిక, శ్రేష్ఠుడగు సాంబునకు కౌరవ జ్యేష్ఠ పుత్రికనివ్వలేదా, ఎక్కువ నెమ్మది వలకబోకుమురా, ఒరి వెదవ పూర్వము ఎక్కువెవ్వడు తెలిసి పలుకుమురా, కడప దాటితే గర్వమంటారు, చనిపోయినాక నడువు ముందర అంచు వేడేరు, సృష్టి లోపల పుడమి యందు గత్తరలు పుట్టిన నాడు, వీధి వీధిన జడియకుండా తిరిగి వస్తిమి మేమి బడువా, ఎక్కువ నెమ్మది వలకబోకుమురా, ఒరి వెదవ పూర్వము ఎక్కువ మమ్ము దూసుకుంటివిరా.